హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ అరోమా. ఇవాళ వీడియోలో మనం పల్లి కారం పొడిని, కరివేపాకు కారం పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ కారం పొడిని అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, దోశలోకి, ఇడ్లీలోకి తీసుకోవచ్చు, బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న పల్లి కారం పొడిని 1 మంత్ వరకు మనం స్టోర్ అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడు పల్లి కారం పొడిని ఎలా చేయాలో చూద్దాం. 1 స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని 15 వరకు ఎండుమిర్చి అయితే తీసుకుంటున్నానండి. వీటిని వేయించుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టేసుకొని. మనకు ఘాటు స్మెల్ అయితే వస్తుందండి, అప్పటి వరకు మనం వీటిని వేయించుకోవాలి. దీంట్లోకి నేను 1 కప్పు వరకు పల్లీలు అయితే తీసుకుంటున్నానండి. వీటిని కూడా బాగా వేయించుకుంటున్నాను. చూస్తున్నారు కదా, స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని వేయించుకోవాలి. దీంట్లోకి నేను 4 నుంచి 5 రెమ్మల వరకు కరివేపాకునైతే తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, వీటితో పాటు వేయించుకోవాలి. ఇప్పుడు అన్నీ వేగిపోయాయి, చూస్తున్నారు కదా. ఇలా క్రంచీగా వచ్చే వరకు వేయించుకోవాలి. నేను లాస్ట్కి దీంట్లోకి 1 స్పూన్ వరకు శనగపప్పు అండ్ మినపప్పును అయితే తీసుకొని వేయించుకుంటున్నాను. ఇలా అన్నీ వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. వీటిని చల్లారనివ్వండి, అలా అయితే మిక్సీలో వేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, అన్నీ వేడి చల్లారిపోయినాయి. ఇప్పుడు వీటిని అన్నిటిని నేను ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను. వీటన్నిటిని గ్రైండ్ చేసుకునే ముందు దీంట్లోకి నేను 7 వరకు గార్లిక్ అయితే తీసుకుంటున్నానండి. పొట్టు తీయాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, దీంట్లోకి నేను ఎండు కొబ్బరిని అయితే తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు 1 మంత్ కంటే ఎక్కువగా స్టోర్ చేసుకోవాలనుకుంటే ఎండు కొబ్బరిని స్కిప్ చేయొచ్చు. చూస్తున్నారు కదండి, మరీ మెత్తగా కాకుండా ఇలా కోర్సుగా గ్రైండ్ అయితే చేసుకున్నానండి. మీకు ఎక్కువగా కావాలంటే మెత్తగా కూడా చేసుకోవచ్చు. దీంట్లోకి నేను ఎండుమిర్చికి సరిపడా సాల్ట్ అయితే తీసుకుంటున్నాను. తీసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను. దీన్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో అయితే నేనైతే స్టోర్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఈ పల్లి పొడి 1 మంత్ వరకు అయితే స్టోర్ ఉంటుందండి. దీంట్లో ఎండు కొబ్బరి వేయకపోతే 1 మంత్ కంటే ఎక్కువగా కూడా ఉంటుంది. మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి. ఇప్పుడు మనం కరివేపాకు కారం పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు అయితే తీసుకొని వేయించుకుంటున్నాను. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. దీంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అయితే తీసుకుంటున్నాను. ఒక 20 వరకు ఎండుమిర్చి అయితే తీసుకుంటున్నాను. కరివేపాకును బట్టి మిర్చి అనేది తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర తీసుకొని ఇవన్నీ బాగా వేయించుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి 2 కప్పుల వరకు నేనైతే కరివేపాకుని తీసుకుంటున్నాను. ఈ కరివేపాకుని బాగా కడిగేసి వీటన్నిటిని తుడుచుకొని ఫ్యాన్ కింద ఒక 2 అవర్స్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. మనం బాగా ఎండబెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవైతే చల్లారిపోయినాయి. వీటిని మనం గ్రైండ్ అయితే చేసేసుకుందామండి. చూస్తున్నారు కదా, కరివేపాకు అనేది ఇలా క్రంచీగా వేగినప్పుడే పొడి మంచిగా వస్తుంది. కొన్నిసార్లు వేగవు, అది మనం చూసి వేయించుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి వీటన్నిటిని అయితే నేను వేసేసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకునే ముందు దీంట్లోకి నేను చింతపండుని తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే తీసుకుంటున్నాను. వీటిని అన్నిటిని గ్రైండ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఎలా అయిందో పొడి పొడిగా. ఇప్పుడు దీంట్లోకి మనం గార్లిక్ అయితే తీసుకున్నామండి. ఒకవేళ మీరు ఇలా దంచలేకపోతే చిన్న మిక్సర్లో వేసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కరివేపాకు కారంలో దీన్ని అయితే కలిపేయండి. కలిపేసిన తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి మీరు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఉందో లేదో మరొకసారి చూసి సరిపోకపోతే వేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఎంత బాగా కనిపిస్తుందో. కరివేపాకు కారం పొడిని 1 మంత్ కంటే ఎక్కువగా కూడా స్టోర్ చేసుకోవచ్చండి. దీన్ని మనం దోశల్లోకి, ఇడ్లీలోకి, చపాతీలోకి, అన్నంలోకి కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని కూడా ఒక ఎయిర్టైట్ కంటైనర్లో అయితే నేను స్టోర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పల్లి కారం పొడి, కరివేపాకు కారం పొడి నేను చేసింది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నేను చేసిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా మీరు నాకు కామెంట్లో చెప్పొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.